సార్ ఒకసారి వరంగల్కి వెళ్దాం. వరంగల్లో ఉన్నటువంటి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము చెప్పండి, అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయి డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ 531 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఉంటాయి. ఈ మూడో దశకు సంబంధించి పూర్తి స్థాయిలో ముగిసిన పరిస్థితి. మరి కాసేపట్లో పూర్తి స్థాయి కౌంటింగ్ డీటెయిల్స్ కూడా రావాల్సిన పరిస్థితి. ఇప్పటికీ వెలువడిన సమాచారం ప్రకారం అధికార కాంగ్రెస్ పార్టీ మరోసారి కూడా హవా కొనసాగిన పరిస్థితి. ఇప్పటి వరకు వెలువడిన పరిస్థితుల ప్రకారం అధికార కాంగ్రెస్ పార్టీ బలపరచడానికి స్థానంలో గెలుపొందారు. ప్రతిపక్షంలో కొనసాగుతున్న బీఆర్ఎస్ 140, బీజేపీ 4 స్థానాలు, ఇతరులు 22 స్థానాల్లో గెలుపొందిన పరిస్థితి. ఈ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ కూడా ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ హస్తం కొనసాగినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో గట్టి పోటీ ఇచ్చిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. దాంతో పాటు ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గంతో పాటు పరకాల నియోజకవర్గం, హన్మకొండ జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ హవా కొనసాగింది. మరోవైపు జనగామ నియోజకవర్గం పాలకుర్తిలో ఒకవైపు దేవరపుల పాలకుర్తి మండలం పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు వన్ సైడ్ గా కొనసాగిన పరిస్థితి. దాంతో పాటు పరకాలకు సంబంధించిన వాళ్ళ 4 మండలాల్లో ఎన్నిక జరుగుతుంది. 4 మండలాల్లో కూడా అధికార పార్టీ కాంగ్రెస్ కు పోటాపోటీగా బీఆర్ఎస్ పార్టీ కూడా పోటీ ఇచ్చిన పరిస్థితి. మరొకవైపు మహబూబాబాద్ జిల్లా, వరంగల్ జిల్లాతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పూర్తి స్థాయిలో కూడా హస్తం హవా కొనసాగిన పరిస్థితి. ఒకవైపు ఎక్కడైతే రైతులు ఎరువుల యూరియా కోసం ఆందోళన చేస్తారో ఆ ఏరియాలో మాత్రం పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందిన పరిస్థితి. ఒకవైపు పాలకుర్తి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఘోర ఓటమి పాలన. కానీ ఈ 2 సంవత్సరాలు మాత్రం అక్కడ పరిస్థితి పూర్తి స్థాయిలో కూడా రివర్స్ అయిందని చెప్పొచ్చు. అక్కడ పాలకుర్తి ప్రజలు మాత్రం పూర్తి స్థాయిలో కూడా అక్కడ బీఆర్ఎస్ కు పట్టం కట్టారు. సేమ్ టైమ్ లో పరకాల నియోజకవర్గం సంబంధించి కూడా అక్కడ మెజార్టీ గ్రామ పంచాయతీ స్థానాలన్నీ కూడా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే గెలుపొందారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మెజార్టీ స్థానాలు సాధించినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చింది. కాకపోతే ఈ మూడో దశకు సంబంధించి బీజేపీ మొత్తం తేలిపోయిందని చెప్పొచ్చు. దాంతో పాటు స్వతంత్రులు కూడా 22 స్థానాల్లో తమ ఆధిక్యాన్ని సాధించిన పరిస్థితి. ప్రస్తుతానికి అయితే ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది. మరొక గంట సేపట్లో ఈ పూర్తి స్థాయి డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి 3 విడతలకు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపు 900 పైచిలకు స్థానాలు గెలుచుకోక దాంట్లో స్థలం అంటే 470 స్థానాల వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. మాకు పల్లెల్లో పట్టు కోల్పోలేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కూడా మరొకసారి ప్రూవ్ చేసుకున్న నేపథ్యంలో రానున్న ఈ నెల 23 నుంచి 25 తేదీల మధ్యలో ఒకవైపు ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించిన ఎలక్షన్ కోడ్ ఎన్నికలు వస్తాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితుల్లో దానికి సంబంధించి కూడా ఒకవైపు ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. ఒకవైపు ఎన్నికల గుర్తు లేకుండానే ఈ విధమైన రిజల్ట్స్ వస్తే రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా హోరాహోరీ పడుతుందని చెప్పేసి ఇప్పటికీ ప్రజల్లో ఒక ఇంట్రెస్ట్ వాతావరణం అయితే నెలకొంది. థ్యాంక్ యూ.